ఓం శాంతి. నిన్న 4 యుగాల కల్పాన్ని గురించి తెలుసుకున్నారు. అనేక ధర్మాలు ఎలా వృద్ధి చెందుతూ వచ్చాయి, దీని యొక్క ఆది అంతం ఏంటి విషయాలు తెలుసుకున్నారు. ఈరోజు భారతదేశం యొక్క చరిత్ర, మనకు భారతదేశం చరిత్ర తెలియకపోవడం ఏంటి, భారతీయులం కదా. కానీ ఎంతవరకు తెలుసు, ఏదైతే మొఘలులు ఎప్పుడు వచ్చారు, లేక ఎప్పుడు ఏ రకం స్వాతంత్ర సంగ్రామం జరిగింది, లేక రామాయణ మహాభారతాలు ఎలా జరిగాయి, ఆ వృత్తాంతం తెలుసు. కానీ ఈరోజు భారతదేశం యొక్క ఆది మధ్యాంతం యొక్క చరిత్ర, 4 యుగాల్లో భారతదేశం ఎలా ఉంది అనే చరిత్రను తెలుసుకుంటారు. 5000 సంవత్సరాల పూర్వం భారతదేశం స్వర్గం అనబడింది. ఇప్పుడు మొట్టమొదట జన్మ తీసుకున్నది రాధాకృష్ణులు. నిన్న తెలుసుకున్నారు కదా, రాధాకృష్ణులే పెద్ద పెరిగిన తర్వాత స్వయంవరంలో పట్టాభిషేకం సమయంలో వారికి లక్ష్మీనారాయణులు అనే పేరు మార్చబడింది. కృష్ణుడుగా జన్మ తీసుకున్నప్పుడు స్వర్గంలో ప్రారంభమైన జనాభా 9 లక్షల జనాభాతో ప్రారంభమైంది. చాలా తక్కువలో తక్కువ జనాభాతో 9 లక్షల జనాభా అంటే చాలా సుఖాన్ని పొందారు. అలా భారతదేశం యొక్క చరిత్ర ప్రారంభమైంది మొదట రాధాకృష్ణులతో. అప్పుడు అది స్వర్గం అనబడింది. ఇందుకోసం కృష్ణుడి యొక్క జన్మలు సతయుగంలో, స్వర్ణయుగంలో 8 పునర్జన్మలుంటాయి, 8 సింహాసనాలుంటాయి. అందుకోసం శ్రీకృష్ణాష్టమి అంటారు. అంటే కృష్ణుడు అష్టమి రోజున జన్మించాడని కాదు, కృష్ణుడి యొక్క జన్మలు, ఆత్మకు 8 జన్మలుంటాయి, 8 సింహాసనాలు, 8 తరాలుగా రాజ్యం చేస్తారు. అందుకోసం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్నారు. మామూలుగా ఇక్కడైతే అష్టమి రోజున, నవమి రోజున అశుభం అని అనుకుంటారు. జన్మ తీసుకోవడమైనా, ఏ శుభకార్యమైనా అష్టనామాలు పనికి రావనుకుంటారు. కానీ దేవతలు జన్మ తీసుకున్నదే అష్టమి నవమి రోజున అని అంటారు. కానీ నిజానికి అష్టమి రోజున కాదు, అష్టమ జన్మ, 8 జన్మలు కృష్ణుడి యొక్క ఆత్మకు సతయుగంలో ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు 8 తరాలుగా రాజ్యం చేస్తారు. అందుకోసం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్నారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. అది స్వర్గం, వైకుంఠం, సుఖధామం, హెవెన్, ప్యారడైజ్, అల్లహ కా బగీచా, భగవంతుడి పూల తోట అని అన్నారు. అలాంటి స్వర్గంలో సంపూర్ణమైన సుఖం. అక్కడ జీవితకాలం 150 సంవత్సరాలు జీవిస్తారు. అంటే కానీ 1000 సంవత్సరాలు జీవించడం అనేది ఉండదు. 1000 సంవత్సరాలు జీవించడం అనేది ఏ మనుష్య శరీరధారికి అది అసంభవం. అకాల మృత్యు ఉండదు. స్వ ఇచ్ఛతో, స్వేచ్ఛతో శరీరాన్ని మార్చేస్తారు. ఎలా పాము కుబుసాన్ని ఎలా వదిలేస్తుందో ఆత్మ కూడా శరీరాన్ని అంత ఆనందంగా, అంత సంతోషంగా మార్చేస్తారు. ఆత్మకు శరీరం వస్త్రం లాంటిది. ఆత్మాభిమానిగా ఉంటారు అక్కడ. కాబట్టి శరీరం అనే వస్త్రాన్ని మార్చేస్తున్నంత ఆనందంగా శరీరాన్ని మార్చేస్తారు. కొత్త డ్రెస్ వేసుకుంటే ఎంత సంతోషమో అలా అక్కడ వారికి శరీరం మార్చేసి ఇంకొక శరీరాన్ని ధరించడం కూడా అంత సులభం, అంత సంతోషకరంగా ఉంటారు. అలా కృష్ణుడి యొక్క ఆత్మ 8 పునర్జన్మలు తీసుకుంటుంది సత్యయుగంలో. దానిని మృత్యువు అనడానికి వీల్లేదు. మృత్యువు అనే శబ్దం ఉండదు. దాని పేరు అమరలోకం, అమరత్వం. అది
ఎందుకంటే ఆత్మకు మృత్యు అనేది ఉండదు, శరీరం అనే మార్చేస్తుంటారు. శరీరం అనేదేమో డ్రెస్, వస్త్రం లాంటిది. సృష్టి నాటకంలో పాత్రధారులుగా దేవతలు కూడా వచ్చారు. వారికి దేవతా శరీరం, వస్త్రం లభించింది. తర్వాత శరీరాన్ని మార్చేసి పునర్జన్మల చక్రంలో ప్రతి ఒక్కరు వస్తారు. అందుకే అంటారు పునరపి జననం పునరపి మరణం. మరణం ఉన్న వాళ్ళకు జన్మ ఉంటుంది, జన్మ ఉన్న వాళ్ళకు మరణం ఉంటుంది. ఒక్క భగవంతుడికి మాత్రమే జనన మరణాలకు అతీతుడు. ఇంకా సత్యయుగంలో తను పూర్తి నిరోగిగా ఉంటుంది. కాబట్టి పూర్తి జీవితకాలం 150 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడైతే మనుషులకి ఎలా కనీసం జలుబు దగ్గైనా వస్తుంది, కానీ దేవతలకు ఎప్పుడైనా అలా సిక్ అయినట్లు, హాస్పిటల్కి వెళ్ళినట్లు, అలా దేవతలకు వైద్యం జరిగినట్లు అలా ఉండదు. దేవతలకు పూర్తి నిరోగి కంచనకాయ, ఈ రకం జబ్బులు అనేది ఉండదు. ఎందుకంటే ప్రకృతి పంచతత్వాలన్నీ కూడా సతో ప్రధానంగా ఉంటాయి. ఆత్మ ఎలా ఉంటే శరీరం ఆ విధంగా, ప్రకృతి ఆ విధంగా ఉంటుంది. ఎంత విలువైనటువంటి డైమండ్స్ అంటే అంత విలువైనటువంటి బాక్స్లో పెడతారు. మామూలు రాళ్ళు అయితే మామూలు స్టోన్స్ని ఏం చేస్తారు, ప్లాస్టిక్ బాక్స్లో పెడతారు. చాలా వాల్యుబుల్ ఉండేది ఉంటే దాన్ని కొంచెం చాలా మంచి బాక్స్లో పెడతారు. కానీ ఇప్పుడైతే కొన్ని ఉంటాయి కదా, డైమండ్స్ ఉంటాయి, చాలా వాల్యుబుల్. అలాంటి వాటిని బంగారం బాక్స్లో డెకరేట్ చేస్తారు. ఆ విధంగా ఆత్మ కూడా సత్యయుగంలో అమూల్యమైనది, సంపూర్ణ పవిత్రమైన ఆత్మ, పవిత్రమైన శరీరం. ఆత్మ పవిత్రమైంది, జన్మ పవిత్రమైంది. అందుకోసం శరీరం కూడా అంత సతో ప్రధానమైన పవిత్రమైన నిరోగి కంచనకాయ దేవతలది. ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. జన్మనే పవిత్రమైన జన్మ, సంపూర్ణ నిర్వీకారిగా ఉంటారు. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి ఆత్మ కోసం ప్రపంచమంతా చాలా సుఖమిచ్చేదిగా ఉంటుంది. ప్రకృతి అంతా సుఖపెడుతూ ఉంటుంది. తనువు నిరోగిగా ఉంటుంది, ఈ రకం జబ్బు అనేది ఉండదు. అందుకోసం దేవతలది సంపూర్ణమైన కంచనకాయ, బంగారు శరీరం కాదు, బంగారం లాంటి పవిత్రమైనటువంటి శరీరం. ప్రకృతి అంతే సతో ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి ఎంత బీభత్సం, ఎన్ని కంట్రోల్ చేయగలిగినా కానీ ప్రకృతిని ఎవరు కంట్రోల్ చేయలేరు. కానీ సత్యయుగంలో ప్రకృతి పంచతత్వాలు, ఆకాశం, భూమి, అగ్ని, వాయు, జలం అన్ని మనుషులకు అంటే దేవతలకు సేవ చేస్తూ ఉంటాయి, సుఖ పెడుతూ ఉంటాయి. అందుకోసం ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు. ప్రకృతి అనే స్త్రీ స్వర్గంలో దాస్యం ఉంది. అందుకోసం నారాయణుడికి లక్ష్మీ పాదసేవ చేస్తున్నట్లు చిత్రాల్లో చూస్తాం. నిజానికి ఇద్దరు లక్ష్మీనారాయణులు ఇద్దరు సమానంగా స్వర్గంలో రాజ్యం చేస్తారు. సమానమైన రాజ్యం అది, సమానంగా సమానమైన హోదా అది. కానీ చూపించబడింది ఎలా చిత్రాల్లో, లక్ష్మీ పాదసేవ చేయడం కాదు, లేక నారాయణుడికి దాస్యం చేయడం కాదు, లేక నారాయణుడికి అనారోగ్యం కాదు, కాలు నొప్పి పెట్టే విషయము లేదు. ఉండేది అక్కడ ఎలా, ప్రకృతి పంచతత్వాలన్నీ కూడా స్త్రీతో పోల్చబడ్డాయి. ప్రకృతి పంచతత్వాలన్నీ దాస్యం చేస్తూ ఉంటాయి. నారాయణుడి యొక్క అదుపాజ్ఞల్లో ఉంటాయి. ఆజ్ఞ ప్రకారం ప్రకృతి నడుస్తుంది. ఎప్పుడు వర్షం పడాలంటే, ఎంత వర్షం పడాలంటే, ఎంతవరకు ఉండాలంటే ప్రకృతి అంతే విధంగా ఉంటుంది. అన్ని సదా వసంత ఋతువు ఉంటుంది అక్కడ. ఇక్కడ ఎక్కువ వర్షాలైనా కానీ ఎంత ప్రమాదం, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, తుఫాన్లు, ప్రకృతి బీభత్సాలు ఎన్నో ఉన్నాయి. స్వర్గంలో అలా ప్రతి ఒక్కటి అన్ని డిసిప్లిన్ లో ఉంటాయి. అన్ని నారాయణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తుంటాయి. అంటే ప్రకృతిని కూడా ఆల్మైటీగా కంట్రోల్ చేసేటువంటి శక్తి దేవతలకు ఉంది. ఎందుకంటే ఆత్మ అంత పవిత్రమైనటువంటి ఆత్మ, ఆత్మాభిమానిగా ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఆత్మనే చూస్తారు, ఆత్మస్మృతిలో ఉంటారు. నేను ఆత్మ, అజరమర అవినాశి ఆత్మను. శరీరమే పాత్రధారిగా ఆ విధంగా
శరీరమే అలా మార్చేస్తూ ఉన్నామనేది స్మృతిలో ఉంటుంది. కాబట్టి ఆత్మాభిమానిగా ఉంటారు కాబట్టి తనువుతో కూడా సంపూర్ణమైన సుఖం ఉంటుంది, ప్రకృతితో కూడా సంపూర్ణమైన సుఖం ఉంటుంది. ఎలా రత్నాల రాసులు వాకిళ్లలో పోయబడి ఉండేవని అంటారు కృష్ణదేవరాయల కాలంలోనే. మామూలు నెహ్రూ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చినా కానీ ఆయనకు ఎంత ప్రేమతో వాళ్ళ ఇంటికి వస్తే చెప్తారు, కరెన్సీతో కాఫీ చేసి ఇచ్చాడట. అలా చెప్తారు, బంగారం దారి తయారు చేయించి దానిపైన ఆ ఫ్రెండ్ నడిపించాడట. మామూలు కలియుగం మనుషుల వద్ద అంత ధనం ఉంటే స్వర్గంలో ఇంకెంత ఉండొచ్చు. ద్వాపర యుగంలో కట్టబడినటువంటి మందిరాలు ఎలా ఉన్నాయి, అసలు బంగారం వజ్రాలతో కట్టబడినటువంటి మందిరాలు ఉండేవి. సోమనాథ దేవాలయం అలా ఎంత చరిత్రలో ఎలా ఉన్నాయి. గజనీ మహమ్మద్ 17 సార్లు దండెత్తి చివరికి మొత్తం ఒంటెల నిండా దోచుకొని షిప్పుల నిండా అలా, అంటే అంత సంపన్నమైనటువంటి దేశం ఎలా ఉండేది, సుభిక్షంగా ఉండేది. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్, గోల్డెన్ స్పారో, రత్నగర్భ, వజ్రాల రాసులు పోయబడి ఉండేవి వాకిట్లలో అని అంటారు. అంతటి స్వర్ణయుగం స్వర్గంలో ఉండేది. బంగారం ఇటుకలతో మెహల్లు కట్టుకుంటారు, అంతటి సుఖాలు పొందారు. పూర్తి స్వర్ణయుగం. ఇక్కడైతే మట్టితో ఎంత చేసినా అదే సిమెంట్ ఇటుకలు మట్టితో తయారైనటువంటి బిల్డింగ్సే. మొత్తం ఐరన్ ఏజ్, ఐరన్ తో తయారైనటువంటి వస్తువులు, వాహనాలు, ఇల్లు, అన్ని సాధనాలు అన్ని ఐరన్ లేక ప్లాస్టిక్. కానీ స్వర్గంలో మొత్తం స్వర్ణయుగం, పూర్తి బంగారం మెహల్లు ఉంటాయి. బంగారం ఇటుకలతో తయారైనటువంటి మెహల్లు. ప్రతి ఇల్లు వజ్రఖచ్చితంగా ఉంటుంది. వజ్ర వైడూర్యాల డెకరేషన్. ఇక్కడ తలుకు బెలుకులే అన్ని, గాజు పెంకులు, చమ్కీలు, తలుకు వెలుగులు. కానీ అలాంటి కృత్రిమమైనవి కాదు, వజ్రాల ప్రకాశం. అక్కడ ఇలాంటి లైటింగ్ అవసరం లేదు, ఇలాంటి ఎలక్ట్రిసిటీ ఉండదు. వజ్రాల ప్రకాశంతోనే రాత్రింబవలు నడుస్తాయి. సూర్యోదయంతో వజ్రాలపై కాంతి ప్రసరిస్తుంది, దాంతో మళ్ళీ సూర్యాస్తమయంతో చీకటి అవుతుంది. అలా వజ్రాల కాంతి ఉండేది. ఇలాంటి లైటింగ్స్ లేవు. ఇక్కడ మొత్తం లైటింగ్సే లైటింగ్స్. విదేశాల్లో మొత్తం చూస్తే లైటింగ్ తోటే ఆకర్షణ. కానీ స్వర్గం ఆకర్షణ మాత్రం డైమండ్స్ ఆకర్షణ. డైమండ్స్ తో డెకరేషన్ జరుగుతుంది. అంతటి వజ్రాల రాసులు పోయబడి ఉండేది. ఎవరికి వాళ్ళు దేనిపైన కూడా అన్నిటిపైన అధికారం ఉంటుంది. ఇక్కడైతే నాది నీది అనే భేదభావం ఉంది ప్రతి దానికి. కానీ స్వర్గంలో మాత్రం అలాంటిది లేదు. స్వ ఇచ్ఛతో పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు అధికారులు. ఇక్కడ ఊరికే పేరుకు మాత్రమే నా దేశం అంటారు, నా ఇల్లు అంటారు. ఏ అధికారం ఉండదు. నా ఇల్లు, నా పొలం, నాది నాది అంటారు. కానీ ఆ ఇంటికి ట్యాక్స్ కట్టకుంటే గుమ్మం ఎత్తుకెళ్తారు. ఆ నీళ్లకు ట్యాక్స్ కట్టకుంటే పంపులు కూడా బీకుతారు. కానీ స్వర్గంలో మాత్రం పూర్తి అధికారం. పిల్లలందరూ ఇంటికి అధికారులు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా ఇల్లు అంటారు. ఆ విధంగా స్వర్గంలో అందరికీ కూడా పూర్తి అధికారం ఉంటుంది. ప్రకృతి పైన, ప్రపంచం పైన, మొత్తం దేశం పైన అలా పూర్తి అధికారం ఉంటుంది. అధికారంతో అక్కడ ప్రతి ఒక్కరు అన్ని పనులు చేస్తారు. అంతేకాని అక్కడ వెళ్తే ఏమవుతుందో, ఇక్కడ వెళ్ళడానికి పర్మిషన్ అలాంటిది ఉండదు. హద్దులు అనేది ఉండదు. ఇక్కడ ప్రతి దాంట్లో పార్టీషన్స్ ఉన్నాయి. నాది నీది అనేటువంటి విభజనం ఉంది. దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, సముద్రంలో, ఆకాశంలో ప్రతి దాంట్లో పార్టీషన్స్. స్వర్గంలో అలాంటి పార్టీషన్ లేదు. మనసు ప్రతి ఒక్కరిది నిర్మలంగా, సద్గుణ సంపన్నంగా ఉంటారు. సంపూర్ణ నిర్వీకారిగా ఉంటారు. సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటాయి. ప్రకృతి అంతా పూర్తి సుఖపెట్టే ప్రకృతి. రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. యథా రాజా తథా ప్రజ. అందరూ పూర్తి ధర్మబద్ధంగా ఉంటారు. అందరూ న్యాయప్రియంగా ఉంటారు. అందరూ సంతృప్తిగా సమానమైనటువంటి ఆత్మ దృష్టిలో ఉంటారు, సమదృష్టితో ఉంటారు. కానీ పదవుల్లో మాత్రమే తేడా ఉంటుంది. రాజులు, ప్రజలు, నౌకర్లు అన్ని రకాలుగా ఉంటారు. 9 లక్షల జనాభాతో ప్రారంభమై లక్ష్మీనారాయణలకు లేక స్వర్గంలో అందరికీ ఎలా 2 పిల్లలు మాత్రం జన్మ తీసుకుంటారు. లిమిట్ ఉంటుంది, హద్దు ఉంటుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 2 పిల్లలు మాత్రమే జన్మ తీసుకుంటారు. ప్రతి ఒక్కరి జీవిత కాలం 150 సంవత్సరాలు ఉంటుంది అక్కడ.
ప్రతి ఒక్కరు 150 సంవత్సరాలు పూర్తి నిశ్చింతగా నిర్మలంగా జీవిస్తారు, ఆరోగ్యంతో జీవిస్తారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి ఎలా 100 ఏళ్ళ ఆయుష్, దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ఎంతకాలం జీవించినా కానీ ఏదో ఒక గండం, ఏదో ఒక రకం శరీరం యొక్క దుఃఖాలు, లేక సంబంధం దుఃఖ పెట్టేది, అన్ని సంబంధాలు. ఇక్కడైతే ఏ విధంగా పిల్లలు కలగాలని ఎన్ని వ్రతాలు నోములు అన్ని చేసుకుంటే చివరికి ఆ ఒక్కరు పుడతారు, తర్వాత ఇంకా తీసుకెళ్ళి ఇంకా చివరికి వచ్చేసి గెట్ అవుట్ షటప్ అంటారు. కానీ సత్యయుగంలో మాత్రం ప్రతి ఒక్కరికి సుపుత్రులు, సుఖపెట్టే సంతానం, అందరు సంబంధాలన్నీ సుఖపెట్టే సంబంధాలు. ఎందుకంటే అక్కడ అలాంటి కర్మల అకౌంట్స్ లేవు, రుణానుబంధానుసారం కాదు జన్మ తీసుకున్నది, కర్మల యొక్క లెక్క ప్రకారం కాదు జన్మ తీసుకున్నది. కాబట్టి ప్రతి ఒక్క సంబంధం కూడా సుఖపెట్టే సంబంధం. అక్కడ ఏ సంబంధం కూడా దుఃఖ పెట్టదు. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి తల్లి పిల్లలకు పడదు, తండ్రి కొడుకులకు పడదు, భార్య భర్తలకు పడదు, అక్క చెల్లెలకు పడదు, అన్నతమ్ములకు పడదు. ఒకరు అసలు ఒక్క ఇంట్లోనే 2 మనుషులు కూడా 4 మనుషులు కూడా కలిసి ఉండలేరు. కానీ స్వర్గంలో అందరూ పూర్తి యూనిటీతో, ఏకతతో, ఒక్క కుటుంబం, ఒక్క బ్లడ్ కనెక్షన్ మాదిరిగా అంత ప్రకృతి కూడా అంత సుఖపెట్టేదిగా ఉంటుంది. అంత యూనిటీతో ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. అందుకోసం దాన్ని క్షీరఖండము అంటారు. క్షీరఖండము అంటే పాలు పంచదారను కలిపితే కరిగిపోతుంది, కానీ అదే ఉప్పు నీళ్లను వేడి చేస్తే కలిపేస్తే అది విరిగిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మనస్తత్వం ఎలా ప్రతి ఒక్కరిని ఖండించాలి, కట్ చేయాలి, ఈర్ష, ద్వేషం, శత్రుత్వం. కానీ సత్యయుగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క స్వభావం మాత్రం క్షీరఖండం, చాలా కలిసిమెలిసి ఉంటారు. అలాంటి యూనిటీకి గుర్తుగానే ఎలా ఆవు పులి కూడా ఒకే చోట నీళ్లు తాగేటువంటి రాజ్యం అది. చాలా యూనిటీతో, హింసాత్మకమైనటువంటి క్రూర జంతువులు అక్కడ ఉండవు. క్రూరమైన ప్రాణులు, విష జంతువులు, విష ప్రాణులు అక్కడ ఉండవు. ఎందుకంటే ఆత్మలోనే లేదు, ఆత్మలో అలాంటి విషం ఉండదు. కాబట్టి ప్రకృతిలో కానీ పశుపక్షాదుల్లో కూడా లేదు. పశుపక్షాదులు కూడా చాలా సుఖ పెడతాయి, చాలా ఆనందం కలిగిస్తాయి. నెమలి కూడా అక్కడ యజమానికి అవసరమైనంత పురివిప్పి డాన్స్ చేస్తుంది. కనుసైగలతోనే ఆజ్ఞ ప్రకారం ప్రకృతి కంట్రోల్లో ఉంటుంది. పశుపక్షాదులు కూడా కంట్రోల్లో ఉంటాయి. పశువులు కూడా కనుసైగలతోనే పనిచేస్తాయి. డాన్స్ ఎంత చేయాలో అంత డాన్స్ చేస్తుంది. రామచిలుక కూడా మాట్లాడుతుంది, కానీ ఎంతవరకు అవసరమో అంతే. యజమానికి ఎంతవరకు సంతోష పెట్టాలో అంతవరకే. కోయిల కూడా కూస్తుంది, కానీ ఎంతవరకు సంతోష పెట్టాలి, యజమానికి ఎందులో సుఖం ఉంది అర్థం చేసుకొని నడుస్తాయి. ఫలాలు ఉంటాయి, ఇక్కడ లాంటివి కాదు. ఇక్కడ నీ పాలు తాగినా కానీ బలం రాదు. అక్కడ నీళ్లలో కూడా అంత శక్తివంతంగా, అంత సమృద్ధిగా ఉంటాయి. నీళ్లు కూడా అంత సమృద్ధిగా ఉంటాయి. అందుకోసం పాల సముద్రం, క్షీరసాగరం అన్నారు. ఎందుకోసం అంటే నీళ్లు కూడా పాల లాంటివి, అంత స్వచ్ఛమైనవి, అంత సుఖపెట్టేవి, అంత ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అలాంటి స్వర్గం ఏ విధంగా ఉండేది, ప్రకృతిలో పంచతత్వాలన్నీ కూడా సుఖం ఇచ్చాయి. ప్రతి ఒక్కటి సెలయేళ్ళు, నదులు ప్రవహిస్తాయి. కానీ ఇక్కడ లాంటి డ్యామ్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు అవసరం ఉండకపోయేది. డ్యామ్స్ కట్టి, వారధి కట్టి, నీటిని అటు మరల్చి ఇటు మరల్చి కాదు. ప్రకృతి కూడా స్వేచ్ఛగా తన ఇష్ట ప్రకారం ప్రవహించింది. అంతేకాని ముంచలేదు, అతివృష్టి అనావృష్టి లేదు. తన హద్దు ప్రకారం సముద్రమైనా నది అయినా తన హద్దులో ఉంది. ఇక్కడ మాత్రం హద్దు దాటి, ప్రకృతి కూడా హద్దు దాటి దుఃఖ పెడుతూ ఉంది. సంబంధాలన్నీ కూడా పూర్తి సుఖపెట్టే సంబంధాలు ఉంటాయి. తనువుతో, మనస్సుతో, ధనంతో, తరగనంత ధనం, అపారమైన లెక్కలేనంత ధనం. ఇక్కడ డబ్బు ఉన్నా కానీ కొన్ని ఇన్ని కోట్లు, ఇన్ని వందల కోట్లు అనే లెక్కలు ఉంటాయి. కానీ స్వర్గంలో మాత్రం బంగారం రాసులు పోయబడి ఉంటాయి. బంగారం మెహల్లలో జీవిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరంత ఇల్లు ఉంటుంది. అంత విశాలమైనటువంటి ఇల్లు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిటీ, ఒక ఖమ్మం అంత సిటీ అంత పెద్ద ఇల్లు. ఎందుకంటే తక్కువ జనాభా, 9 లక్షల జనాభానే, 2 పిల్లలు మాత్రమే. కాబట్టి అంత విశాలమైనటువంటి మెహల్లు ఉంటాయి.
అక్కడ తలుపులు తాళాలు ఉండవు, ద్వారాలు ఉంటాయి, తలుపులు తాళాలు ఉండవు. దొంగలు, నేరస్తులు, ఈ విధంగా కోర్టులు, హాస్పిటల్స్ ఇవన్నీ ఉండవు. హాస్పిటల్స్ ఉండవు, ఎందుకంటే ఏ జబ్బులు ఉండవు. ఎక్కడ ఏ రకమైనటువంటి అధర్మము, నేరగాళ్ళు, అన్యాయము ఎక్కడ జరగదు. పంచవికారాలు ఉండవు, అందుకోసం కోర్టులు ఉండవు. న్యాయం కోసం కోర్టు తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడైతే కోర్టు చుట్టూ ఎంత జీవితం అంతా ఉన్న ఆస్తి హారతి అయిపోయినా పర్వాలేదు, పంతాలకు దిగి కోర్టు చుట్టూ తిరిగి మొత్తం ఉన్న ఆస్తి అంతా హారతి అయిపోయినా కానీ పర్వాలేదు, కోర్టు చుట్టూ తిరుగుతారు. అది న్యాయం కోసం జీవితాంతం పోరాడాల్సి వస్తుంది. కానీ స్వర్గంలో మాత్రం అందరికీ సంపూర్ణమైన న్యాయం ఉంటుంది, అధర్మమే ఉండదు, వికారాలే ఉండవు, పంచవికారాలు ఉండవు. ఇక్కడ పంచవికారాలు ఉన్నాయి కాబట్టి కోర్టులు, పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ స్వర్గంలో మాత్రం ఇలా లాయర్లు, కోర్టులు, హాస్పిటల్స్, డాక్టర్స్, మందులు ఇవన్నీ ఉండవు. సంపూర్ణ నిరోగి శరీరం ధర్మబద్ధంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి పోలీస్ స్టేషన్ ఉండదు, కోర్టులు ఉండవు. 5 వికారాలకు సంబంధించినటువంటి కేసులే ఉంటాయి కోర్టుల్లో. ఆ ప్రలోభం వలన, అత్యాశ వలన, అటాచ్మెంట్ వలన, కామక్రోధాది విషయ వికారాల వలన క్షణికావేశానికి లోనైపోయి అలాంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. న్యాయం దొరకట్లేదు. కానీ సత్యయుగంలో అలాంటి న్యాయాలయాలు, కోర్టులు అవసరం లేదు. అన్ని ధర్మబద్ధంగా ఉంటాయి, పంచవికారాలు ఉండవు, సంపూర్ణ నిర్వికారులు. అందుకోసం అక్కడ ఎలాంటి కోర్టులు, హాస్పిటళ్ళు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు, డాక్టర్లు, లాయర్లు ఇవన్నీ ఉండవు. ఇంజనీర్స్ అయితే ఉంటారు, ఎందుకంటే నిమిషాలలో చాలా ఫాస్ట్గా అక్కడ మెహల్లు తయారైపోతాయి. విశ్వకర్మ అక్కడ బంగారం మెహల్లు తయారు చేస్తాడు. అంత సంపూర్ణమైన సుఖాన్ని పొందారు భారతీయులు. సంపూర్ణమైన సుఖం కేవలం 5000 సంవత్సరాల పూర్వం హిస్టరీ ఇది. 5000 సంవత్సరాల పూర్వం ఆ విధంగా ఉండేది భారతదేశం. రత్నగర్భ విధంగా సంపూర్ణ సుఖం పొందింది. ప్రతి ఒక్కరికి 2 పిల్లలు మాత్రమే ఉంటారు. ఇక్కడైతే ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే, అసలు పుట్టకున్నా కష్టమే. అయ్యో పుట్టలేదు కదా అని నోములు నోచుకొని దేశాలు యాత్రలన్నీ తిరిగి పుడితే ఆ పుత్రుడు చివరికి పుట్టనేమి గిట్టనేమి అన్నట్లు ఉన్నారు. కానీ స్వర్గంలో మాత్రం సంతానం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎలా సుపుత్రులుగా ఉంటారు. పుత్రోత్సాహం అసలైనటువంటిది అక్కడ. అలా సంపూర్ణమైన సంబంధాలన్నీ సుఖపెట్టే సంబంధాలు ఉన్నాయి. విధంగా సంబంధాలతో కూడా సుఖమే. ఇక్కడైతే అంటారు కదా, ఇల్లుంది కానీ సంతానం లేదు, ఇంత పెద్ద ఇల్లుంది కానీ దాన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఉండరు, ఇంత పెద్ద తోటలు ఉన్నాయి కానీ ఒక్క ఫ్రూట్ తినడానికి కూడా ఆరోగ్యం సహకరించదు, అలా ఉన్నాయి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ స్వర్గంలో అలా ఉండదు. ఆరోగ్యం ఉంది కానీ సంతానం లేదు, సంతానం ఉంది కానీ ఇల్లు లేదు, ఇల్లు ఉంది కానీ ఇలా ఉండదు. అక్కడ కాని అనే శబ్దం ఉండదు. పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సుఖశాంతులు ఉన్నటువంటి రాజ్యం అది. అలాంటి స్వర్గం 5000 సంవత్సరాల పూర్వం విషయం. లక్ష్మీనారాయణల రాజ్యం అది. ఒకరి తర్వాత ఒకరు 8 తరాలుగా రాజ్యం చేశారు. ఒక్కొక్కరి జీవిత కాలం 150 సంవత్సరాలు ఉంటుంది. అంతేకాని 1000 సంవత్సరాలు రాజ్యం చేయడం అనేది ఉండదు. ఏ మనిషికైనా లిమిట్ ఉంటుంది, ఎక్స్పైరీ ఉంటుంది. ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ ఉంటుంది. ప్రపంచం కూడా అంత వినాశి. సృష్టి పరివర్తన జరుగుతూ వచ్చింది అంతే తప్ప శరీరాన్ని మార్చేస్తారు. ఎప్పుడు ఏడుపు అనేది ఉండదు. ఇక్కడైతే మృత్యువు వస్తుందంటే అన్నిటికంటే దుఃఖదాయకమైనటువంటి మృత్యువు. కానీ స్వర్గంలో అలాంటి మృత్యువు అనే శబ్దం ఉండదు, మృత్యువు అనేది ఉండదు. అకాల మృత్యువు అసలు ఉండదు. ఇక్కడైతే సడన్ డెత్ ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు. మంచిగున్న వాళ్ళు మరణిస్తారు, పూర్తిగా సంవత్సరాల తరబడి బెడ్డెక్కినటువంటి వాళ్ళు జీవిస్తారు. అన్ని ఉల్టా జరుగుతున్నాయి. కానీ సత్యయుగంలో ప్రకృతి అన్ని నియమబద్ధంగా జరుగుతాయి. ప్రజలకే ఒక్కొక్కసారి రాజుల కంటే ఎక్కువ ధనం ఉంది ఇక్కడ. అంటే కొన్ని కంపెనీస్కి అలా ప్రెసిడెంట్, మినిస్టర్స్ కంటే ఎక్కువ ధనం ఉంటుంది. అక్కడ అలా ఉండదు. ఇక్కడైతే రాజులకే ఎలా ఉంటుంది, మంత్రులే మంత్రులు, రాజులు ఉండరు. కానీ సత్యయుగంలో మొత్తం రాజులే. ఇక్కడ ఇంకా ప్రజారాజ్యం అంటేనే చాలా గొప్పది అని అనుకుంటారు. ఎందుకంటే రాజులు వద్దు, రాజులంటే క్రూరం, స్వేచ్ఛ ఉండదు,
అని సాధారణమైన రాజుల విషయమే తెలుసుకున్నారు. కానీ సత్యయుగంలో మాత్రం ఏకఛత్రాధిపత్యంగా ఉంటారు. లక్ష్మీనారాయణులు ఒక కుటుంబంలో మాదిరిగా, తన పిల్లల మాదిరిగా మొత్తం సంరక్షణ జరిగింది. అంత సుఖపడినటువంటి ప్రపంచం అది రత్నగర్భ. కాబట్టి అక్కడ సైన్స్ ఉంటుంది. కానీ ఎలాంటి సైన్స్ ఉండేది? ఇక్కడ లాంటి ప్లేన్లో ఫ్లైట్లో వెళ్ళాలి, కోరిక పెట్టుకుంటారు, ఫ్లైట్లో వెళ్ళాలి, ఎంతో కోరిక. ఫ్లైట్లో ఎక్కిన తర్వాత మళ్ళీ అమ్మో ఎక్కడ క్రాష్ అవుతుందో ఏమో, తొందరగా దిగితే బాగుండు, ఎక్కాం కదా ఏమవుతుందో ఏమో, దాంట్లో బిక్కు బిక్కుమంటూ కూర్చుంటారు, ఎక్కడ ఏది ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కావద్దు అని. కానీ ఫెయిల్యూర్ సైన్స్ ఇక్కడ ఎంత ఉన్నా కానీ, స్వర్గంలో మాత్రం అలా సైన్స్ ఫెయిల్యూర్ సైన్స్ కాదు. సైన్స్ ఉంది కానీ పూర్తి సంపూర్ణమైన సుఖం ఇచ్చే సైన్స్. అన్ని స్విచ్ ఆన్ చేస్తే పనులు జరుగుతాయి. క్లీనింగ్ అయినా లేక ప్రతి ఒక్కటి ఇంట్లో ప్రతి కార్యాలు ప్రతి ఒక్కటి అన్నీ కూడా ఏ విధంగా స్విచ్ ఆన్ చేస్తే అన్ని పనులు జరుగుతాయి. ఇంత వైర్స్ ఉండవు, ఇన్ని సాధనాలు ఉంటాయి, కానీ ఏ విధంగా అంటే వైర్లెస్. చాలా ఎక్కువ వరకు మాట్లాడి చెప్పి చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎక్కువగా మౌన భాష సంకేతాలతో పనులు జరుగుతాయి. చాలా వరకు తక్కువగా మాట్లాడతారు. మనసా ద్వారా అన్ని టచింగ్స్. ఫోన్స్ ఉండవు. ఫోన్స్ అడిక్షన్ లో ప్రపంచమంతా ఎలా అవుతుంది? చివరికి ఇది ఫెయిల్యూర్, ఇది కూడా పనికిరాదు, చివరికి దీని తర్వాత ఇది కూడా ఫెయిల్ అవుతుంది. ఉపయోగపడేది ఎలా? మనోభావాలు, టచింగ్ పవర్, క్యాచింగ్ పవర్ పనిచేస్తుంది. ఇతరుల యొక్క మనోభావాల్ని గ్రహించేటువంటి శక్తి ఉంటుంది. ఎంత దూరంలో ఉన్నా కానీ మనసా ద్వారా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, లేక నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, నాకేం చెప్పదలుచుకున్నారు అన్ని గ్రహించగలుగుతారు. ఆ విధంగా పవర్స్ అన్ని కూడా ఏ విధంగా ఉంటాయి? మనసా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి మనసా ద్వారానే సంకేతాలు పంపిస్తారు, సంకేతాలు అర్థం చేసుకుంటారు. అలాంటి మనోబలం ఉంటుంది అక్కడ. కాబట్టి మనసు శక్తివంతంగా ఉంటుంది, తను శక్తివంతంగా ఉంటుంది. ప్రకృతి కూడా సంపద, సుఖం ఇచ్చేటువంటి సంపద. ఇక్కడైతే తవ్వుతే నీళ్లు కూడా దొరకదు, బొగ్గు కూడా దొరకదు. అక్కడైతే బంగారం వజ్రాల గనులు ఖజానాలన్నీ నిండిపోయి ఉంటాయి. ఎవరికి ఎంత అవసరమైతే అంత ఉపయోగిస్తారు. ఇక్కడున్న సైన్స్ అంతా ఫెయిల్యూర్ సైన్స్, కానీ స్వర్గంలో ఉన్న సైన్స్ అంతా సంపూర్ణమైన సుఖం పొందుతారు. దాని నుండి అన్ని సాధనాలు ఉంటాయి, కానీ ఇంత వైరస్ ఇంత అవసరం లేదు, టెక్నికల్ గా ఉండదు. అక్కడ అటమిక్ పవర్ ఉంటుంది, అటమ్ బాంబ్స్ ఉండవు. అటమిక్ పవర్ ఉంటుంది, అటమ్ బాంబ్స్ ఉండవు. సోలార్ పవర్ ఉంటుంది, అన్ని సోలార్ పవర్ తో జరుగుతాయి. ఎందుకంటే ప్రకృతి అంతా, సూర్యుడి తాపం కూడా ఇంత ఉండదు. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ చాలా పెద్ద సమస్య. ప్రకృతి ఎప్పుడు వసంత ఋతువు, మనుషులకు ఎప్పుడు సుఖ పెట్టే విధంగా ఉంటుంది. అక్కడ ఇలాంటిది ఉండదు. ఇక్కడైతే ఎండాకాలం వస్తే ఇంకా హిల్ స్టేషన్ వెళ్తారు, చలికాలం వస్తే ఇలా ప్రతి దానికి ఏదో ఒకటి సురక్షణ కోసం ఎక్కువ ప్రకృతి బీభత్సాల్లో చాలా ఖర్చు అవుతుంది, శ్రమ పడతారు. కానీ స్వర్గంలో మాత్రం ఆ విధంగా ప్రకృతి బీభత్సాలు ఉండవు. ప్రకృతి ఎప్పుడు దాస్యం చేస్తూ ఉంటుంది, వసంత ఋతువు ఉంటుంది, ఎప్పుడు సమశీతలంగా ఉంటుంది. అంతేకాని ఎప్పుడు దుఃఖ పెట్టే ప్రకృతి ఉండదు. విధంగా సంపూర్ణమైనటువంటి సుఖం ప్రకృతి నుండి పొందారు. బిజినెస్ ఉంటుంది, కానీ ఏ విధంగా చేస్తారు? బిజినెస్ అంతా లాభార్జన కోసం కాదు. ఇక్కడైతే ప్రతి ఒక్కరిని ఏ విధంగా నాదంతా నాకే కావాలి, నీదంతా నాకే కావాలి, ఎవరేమైనా పర్వాలేదు, వక్రమార్గంలో అయినా పర్వాలేదు, అక్రమంగా అయినా పర్వాలేదు, సంపాదించే లక్ష్యమే. సంపాదించకుంటే ఎలా? నేను మాత్రమే, నాకు మాత్రమే, నా వాళ్ళు మాత్రమే అనే విధంగా ఉంది. కానీ స్వర్గంలో మాత్రం అలా ఉండదు. లాభార్జన కోసం కాదు, ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి, సర్వస్వం ఉంటాయి, సకల సుఖాలు ఉంటాయి. నిమిత్త మాత్రంగా వ్యాపారం చేస్తారు, కానీ అది కూడా వస్తు మార్పిడి. ఎవరి మధ్య ఏది ఎక్కువ ఉంటే అది వస్తువులు మార్చుకుంటారు. కొందరు వస్త్రాలు తయారు చేసే వాళ్ళు ఉండేదంటే వస్త్రాలు ఇచ్చేసి ధాన్యం తీసుకుంటారు. ధాన్యం ఉన్నటువంటి వాళ్ళు లేక ఇంకొక సాధనం ఇచ్చి ఇంకొకటి తీసుకుంటారు. అలా ప్రతి ఒక్కరికి అలాంటి బంగారం మెహల్ ఉంటాయి. వ్యాపారం చేస్తారు, కానీ ధన లాభం కోసం కాదు, ఇతరులకు ఏది అవసరం ఉంటే అది ఇవ్వడం కోసం. తన వద్ద ఏది ఉంటే, ఇంతకు ముందు పూర్వకాలం అలా చేసేది, వస్తు మార్పిడి జరిగేది.
అవసరమైనటువంటి వస్తువులు ఎవరికి అవసరమైంది ఉంటే అది ఇచ్చేసి, మామూలుగా ఇంటి ముందు కూరగాయలు వచ్చినా కానీ బియ్యం ఇస్తే కూరగాయలు ఇచ్చేది. ఇప్పటికీ అంతే, బట్టలు ఇస్తే ఇంట్లో సామాన్లు ఇచ్చి వెళ్తారు. కొన్ని వస్తు మార్పిడి ఎలా చేస్తారో ఆ విధంగా స్వర్గంలో కూడా కేవలం వస్తు మార్పిడి, ధనలాభం కోసం కాదు. ఉంటాయి బంగారు నాణ్యాలు నిమిత్త మాత్రంగా ఉంటాయి, కానీ అలా ధనార్జన కోసం కాదు. సంపూర్ణమైనటువంటి సుఖం ఉంటుంది, ఎలాంటి లోభం ఉండదు. లక్ష్మీదేవి ధనదేవి, కానీ లోభంతో సంపాదించిన సంపద కాదది, అక్రమంగా సంపాదించిన సంపద కాదు. లక్ష్మీ దగ్గర చాలా ధనం ఉంది, కానీ ఆమెకు లోభం ఉంది, చాలా అహంకారి, చాలా గర్వం ఉంది అని అంటారా? ఆమె చాలా పిసినారి, లేకుంటే చాలా గర్వం ఉంది, అహంకారం ఉంది అనరు కదా. అలాంటి మనోవికారాలు స్వర్గంలో ఉండవు లక్ష్మీనారాయణల రాజ్యంలో. అలా విద్య ఉంటుంది, కానీ ఇక్కడ విద్య ఎలా ఉన్నది? కనీసం తన జీవనాధారం కోసం కూడా ఉపయోగపడట్లేదు. కనీసం వృత్తి కోసమైనా ఉపయోగపడుతుందని అనుకునేది, కానీ అది వృత్తి కాదు, వాల్యూస్ కాదు, క్యారెక్టర్ కాదు, ఎందుకు పనికి రాకుండా మారింది. విద్యతో కొంతవరకు విలువలు వస్తాయి, కొంతవరకు మంచి నాగరికత వస్తుంది, నడుచుకోవడం వస్తుంది, మర్యాదలు కొన్ని తెలుస్తాయి, కానీ అందుకోసం కూడా ఇప్పుడు ఉపయోగపడట్లేదు అసలు ఆ విద్య. కానీ స్వర్గంలో విద్య ఉంది, కానీ ఏ విధంగా ఉంటుంది? కేవలం రాజవిద్య. వాళ్ళ ఎలా నడుచుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలి, లేక రాజ్యాన్ని ఎలా నడిపించాలి, సంబంధాలతో ఎలా నడుచుకోవాలి నేర్చుకోవడం కోసం అంతే. రాజు విద్య మాత్రమే ఉంటుంది. ఆ విద్య కూడా కేవలం ఆర్ట్స్ ఉంటాయి, సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, అలాంటి విద్యనే ఆ రకంగానే నడుస్తాయి. కల్చరల్ గానే ఇలాంటి పిక్చర్ ప్యాలెస్లు ఉండవు, నాటకశాలలు ఉంటాయి. కానీ స్వయంగా సుఖం పొందుతూ సుఖాన్ని ఇస్తూ ఉంటారు తప్ప ఇంకేదో దృశ్యం చూడడం కోసం కాదు. అలా స్వర్గంలో సంపూర్ణ సుఖం పొందారు. ప్రతి ఒక్కరికి 2 పిల్లలు, 150 సంవత్సరాల జీవిత కాలం. వాళ్ళది సూర్యవంశం కాబట్టి సూర్యనారాయణుడు అని అంటారు. 8 జన్మలు ఉంటాయి కాబట్టి కృష్ణాష్టమి అని అన్నారు. అలా సత్యయుగం చివరి వరకు 3 కోట్ల జనాభా అవుతుంది. ప్రతి ఒక్కరికి 2 పిల్లలు జన్మ తీసుకుంటారు, రాజ్యాన్ని ఒకరికి అప్పగిస్తారు. అలా తరతరాలుగా రాజ్యం జరిగింది. 9వ జన్మ నుండి రాముడి రాజ్యం ప్రారంభమైంది. అందుకోసం శ్రీరామ నవమి అని అంటారు. నవమి రోజున జన్మించాడని కాదు, 9వ జన్మ నుండి రామరాజ్యం ప్రారంభం అవుతుంది. త్రేతాయుగం ప్రారంభమైంది. అలా త్రేతాయుగం నుండి దాంట్లో త్రేతాయుగంలో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఎలా గృహస్థంలో 3 పిల్లలు జన్మ తీసుకుంటారు. వాళ్ళ జీవిత కాలం 125 సంవత్సరాలు అవుతుంది, వెండి యుగంగా ఉంటుంది. అలా త్రేతాయుగంలో 12 జన్మలు తీసుకుంటారు. ఆత్మ 12 జన్మలు తీసుకుంటుంది త్రేతాయుగంలో. 125 సంవత్సరాల జీవిత కాలం. ప్రతి ఒక్కరికి అక్కడ 3 పిల్లలు జన్మ తీసుకుంటారు. అలా త్రేతాయుగం వెండి యుగంగా మారింది. ప్రతి ఒక్కటి ఏదైనా ఉన్నట్లుగా ఉండదు కదా. సృష్టి అంటే పరివర్తన, సృష్టి యొక్క నియమం. ఆత్మ అయినా, ప్రపంచమైనా, ప్రకృతి అయినా పరివర్తన అనేది సృష్టి యొక్క నియమం. అలా స్వర్ణ యుగం నుండి త్రేతాయుగంలో వెండి యుగంగా మారింది. త్రేతాయుగంలో అలా రాముడి రాజ్యం ప్రారంభమైంది. అప్పుడు కూడా సంపూర్ణ సుఖశాంతులు ఉన్నాయి, అకాల మృత్యువు లేదు, ఆయుర ఆరోగ్యాలున్నాయి, ప్రకృతి కూడా సుఖపెట్టింది. త్రేతాయుగం చివరి వరకు అలా ప్రతి ఒక్కరికి 3 పిల్లలు జన్మ తీసుకుంటూ త్రేతాయుగం చివరి వరకు 33 కోట్ల మంది. అందుకోసం భారతదేశంలో 33 కోట్ల మంది దేవతలుగా ఆరాధిస్తారు. సత్యయుగం త్రేతాయుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలే. అందరూ సర్వ సద్గుణ సంపన్నులు. దైవీ గుణాలు ఉన్నటువంటి వాళ్ళను దేవతలు అంటారు. అసురీ గుణాలు ఉండేది ఉంటే అసురులు అంటారు. గుణాలను బట్టి దేవతలు, అసురులు అనబడ్డారు. స్వర్గం సత్యయుగం త్రేతాయుగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవతలే, సద్గుణ సంపన్నులు. 5000 సంవత్సరాల పూర్వం విషయం. అందుకోసం వాళ్ళను దేవతలు అంటారు, దివ్య గుణాలు కలిగిన వాళ్ళను. ఎలా శారీరక జ్ఞానం కలిగి ఉంటే డాక్టర్ అంటారు, యాంత్రిక జ్ఞానం కలిగి ఉంటే వాళ్ళను ఇంజనీర్ అంటారు.
అలా దైవీ గుణాలు కలిగినటువంటి వాళ్ళను దేవతలు అంటారు. అలా సత్యయుగంలో దేవతలుగా ఉన్నారు. తర్వాత త్రేతాయుగంలో క్షత్రియులుగా అయ్యారు. అంటే త్రేతాయుగంలో రాముడి రాజ్యం ప్రారంభమైంది, వెండి యుగంగా ఉంది. 33 కోట్ల మంది దేవతలు, ప్రతి ఒక్కరు దేవతలే, అమరులుగా ఉన్నారు, అమరత్వం ఉంది. ఇది నారాయణుడి యొక్క కర్మలు. నారాయణుడు తన కర్మల చేత అలాంటి సుఖాన్ని పొందారు. కర్మల చేత స్వర్గం తయారైంది, శ్రేష్ఠ కర్మల చేత. అంతటి సంపద ఎప్పటికైనా కొంత తీరుతుంది కదా, తింటూ తింటూ గడిచిపోతుంది కదా. అలాంటి స్వర్ణయుగం, వెండి యుగం, త్రేతాయుగం, దాని తర్వాత ద్వాపర యుగం నుండి ద్వైతం ప్రారంభమైంది. అప్పుడు దేహ అభిమానం అనేది వచ్చేసింది, దేహభ్రాంతి. అప్పుడు దేహాన్ని చూసుకోవడం, దేహధారిగా చూడడం, అలా దేహం ఆకర్షణ కలిగింది. అప్పుడు స్త్రీలు పురుషులు అనేటువంటి భావన కలిగింది. నేను స్త్రీని చూస్తున్నాను లేక పురుషుణ్ణి చూస్తున్నాను, స్త్రీ పురుషులు అనే భావన కలిగింది, దేహభ్రాంతి కలిగింది. దాని వలన అన్ని మనోవికారాలు ప్రారంభమయ్యాయి. కామక్రోధాది విషయ వికారాలు, అన్ని విషయ వికారాలు, మనోవికారాలు ప్రారంభమయ్యాయి. నెమ్మదిగా దేహభ్రాంతి నుండి అలా దేహాభిమానం, దేహమాకర్షణ, దాంతో మమత్వం వలన కామవికారానికి వశమైపోయి వికారి సంతానం. ఆ వికారి సంతానం కోరికలన్నీ పూర్తి చేయడం కోసం ప్రలోభాలు, ఆశలు పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అభిమానం, అహంకారం వచ్చేసి చాలా కోపం, నేను అన్నదే జరగాలి, నేను చెప్పిందే వినాలి, నన్నెందుకు వినరు, నన్ను లెక్క చేయరా, క్రోధం. ఆ విధంగా అన్ని మనోవికారాలు ద్వాపర యుగంలో ప్రారంభమయ్యాయి. దేహ అభిమానం కారణంగా, దైహిక దృష్టి కారణంగా. అప్పుడు ఇంకా భగవంతుడు గుర్తొచ్చాడు. అప్పటి వరకు సత్యయుగం, త్రేతాయుగంలో తనే స్వయం భగవంతుడితో సమానంగా లక్ష్మీనారాయణులు, సీతారాములు రాజ్యం చేశారు. అప్పటి వరకు ఏ మందిరాలు కానీ, పూజలు కానీ, భక్తి కానీ, పురాణాలు కానీ, సత్సంగం కానీ ఏది ఉండదు. ద్వాపర యుగం నుండి ఇవన్నీ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే స్వయం తానే దేవతలుగా ఉన్నారు, పూజ్యులుగా ఉంటారు కాబట్టి ఇంకెవరిని పూజించరు. ద్వాపర యుగం నుండి దేహాభిమానం వలన, దేహ ఆకర్షణ కలగడం వలన, అప్పుడు ఇంకా వికారీ కావడం వలన భికారి అయ్యారు. అప్పటి నుండి అప్పుడు ఇంకా భగవంతుడు గుర్తొచ్చాడు. దుఃఖాలు ప్రారంభమయ్యాయి మనోవికారాల వలన. స్వర్గంలో దుఃఖం అన్నది లేదు, మనోవికారాలు లేవు. కాబట్టి అక్కడ ఎవ్వరిని, భగవంతుణ్ణి కూడా ఆహ్వానించి పిలవాల్సిన అవసరం లేదు. అందుకే అంటారు, దుఃఖమే సిమిరన్ సబ్ కరే, సుఖమే కరేన కోయి. దుఃఖంలో భగవంతుణ్ణి గుర్తు చేశారు కానీ సుఖంలో గుర్తు చేయలేదు. సత్యయుగం, త్రేతాయుగం 2 యుగాలు స్వర్గం అనబడింది. అప్పుడు భగవంతుని ఎవ్వరూ గుర్తు చేయలేదు. అక్కడ ఎవ్వరిని పూజించాల్సిన అవసరం లేదు, తానే స్వయంగా పూజ్యులుగా ఉంటారు, ఇంకెవ్వరిని పూజించలేదు. ద్వాపర యుగం నుండి అప్పుడు దేహాభిమానం, మనోవికారాలు అప్పుడు ప్రారంభమైనప్పుడు భగవంతుని పూజించడం, భగవంతుని ఆరాధించడం ద్వాపర యుగం మొదట్లో అప్పుడు ప్రారంభమైంది. మొట్టమొదట ద్వాపర యుగం మొదట విక్రమాదిత్యుడు బంగారం లింగం, వజ్రాల లింగం, బంగారం మందిరం తయారు చేసి, సోమనాథ దేవాలయం తయారు చేయబడింది. ఇప్పుడున్న దేవాలయం కాదు, సోమనాథ దేవాలయంలో మొదట ఒక్క నిరాకారుడే భగవంతుడని ఆ విధంగా శివలింగాన్ని ప్రతిష్టాపించి పూజించాడు. అలా భక్తి ప్రారంభమైంది. ఒక్క భగవంతుడే, నిరాకారుడే, శివుడే జ్యోతిర్లింగం రూపంలో అతడి భక్తి ప్రారంభమైంది ద్వాపరయుగం నుండి. అప్పటి వరకు ఏ పండగలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడైతే సంవత్సరానికి ఒక రోజైనా సంతోషంగా ఉండాలని పండగలు చేస్తారు. కానీ స్వర్గంలో అలా పండగలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ అన్ని పండగలన్నీ దండగలే. పండగ వస్తుందంటే భయం. ఎలా పిల్లలు ఇంట్లో చాలా ఎక్కువ మంది ఉంటే సుఖం క్షీణిస్తుంది, తక్కువ మంది పిల్లలు ఉంటే సుఖం అపారంగా ఉంటుంది. స్వర్గంలో కూడా చాలా సుఖం ఉంటుంది, ఎందుకంటే జనాభా తక్కువ ఉంటుంది, చాలా సుఖం ఉంటుంది. ద్వాపర యుగం నుండి జనాభా పెరిగింది కాబట్టి సుఖం క్షీణిస్తుంది. అప్పటి వరకు కూడా సుఖంగానే ఉన్నారు, కలియుగంలో పూర్తి సుఖం క్షీణించింది. ఇక్కడ పండగ వస్తే ఏం చేస్తారు? ఇంకా ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఒకరి చొక్కా ఒకరికి నెక్కరు కుట్టిస్తారు. కానీ స్వర్గంలో మాత్రం అలా సుఖం డివైడ్ కాలేదు.
ఇక్కడ సుఖమంతా క్షీణించింది, డివైడ్ అయిపోయింది. ఇంత జనాభా ఉన్నారు, కానీ స్వర్గంలో సుఖమంతా తక్కువ జనాభాతో సుఖం పొందారు. అలా ద్వాపర యుగం నుండి అనేక ఉత్సవాలు, సంవత్సరానికి ఒక రోజైనా సంతోషంగా ఉండాలి కదా, అందుకోసం అనేక ఉత్సవాలు, పండగలు, భక్తి, భగవంతుడిని ఆరాధించడం, పూజించడం, ఇదంతా ద్వాపర యుగం నుండి అనేక శాస్త్రాలు, అన్ని అనేక మతాలు ద్వాపర యుగం నుండి ప్రారంభమయ్యాయి. దీనికంతటికీ కారణం దేహభ్రాంతి, దేహాభిమానం. అందుకోసం బైబిల్లో కూడా చెప్పబడింది, ఆడమ్ ఏం చేశాడట, పంపిస్తే ఆదం ఈవ్ ఎలా కలిసి ఏం చేశారట, భగవంతుడు సృష్టిస్తే ఆయన నియమం పెట్టాడట, ఒక్క కచ్చా ఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడట. కచ్చా ఫ్రూట్ తినొద్దు అని అంటే అదొకటే ఆకర్షణ కలిగిందట. ఏదైతే వద్దన్నారో అదేందో చూద్దామని ఏం చేశారట, ఈవ్ ఆ ఫ్రూట్ కావాలి, కచ్చా ఫ్రూట్ కావాలని కోరిక కలిగిందట. ఆదం దాన్ని పోషిస్తే ఇద్దరు కలిసి తింటే ఏం చేశారట, భగవంతుడు వాళ్ళకి శాపం పెట్టాడట. వద్దన్నది నియమానికి విరుద్ధంగా చేశారు కాబట్టి ఈవుకు శాపం పెట్టబడింది. నువ్వు నవమాసాలు మోసి పిల్లలకు జన్మ ఇస్తావు, మొయ్యాల్సి వస్తుంది, జీవితం అంతా భారం మోయాల్సి వస్తుంది. వాళ్ళ పోషణ కోసం ఆదం నువ్వు జీవితాంతం కష్టపడి పోషించాల్సి వస్తుంది అని శాపం పెట్టబడిందట. అలా చెప్తారు. దీనికి కారణం ఏంటి, దీని మూలం ఏంటి, దేహాభిమానం, దేహభ్రాంతి, దేహం ఆకర్షణ. ఇది కచ్చా ఫలం, ఇది వద్దు అని భగవంతుడు చెప్పాడు. ఆత్మస్మృతిలో ఉండాలి, సృష్టి నియమం అది. కానీ అలాంటి ఆత్మస్మృతి అనేటువంటి సృష్టి నియమాన్ని ఉల్లంఘించడం వలన అలా వికారి సంతానాన్ని వాళ్ళ కోరికలన్నీ పూర్తి చేయడం కోసం దుఃఖాలు, అన్ని రకాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి భక్తి ప్రారంభమైంది. ఒక్క జ్యోతిర్లింగం పరమాత్మని పూజించారు. దేశమంతటా 12 జ్యోతిర్లింగాల రూపంలో అలా పూజలు జరిగాయి. దాని తర్వాత తన జన్మల రహస్యం తనే మర్చిపోయారు. ఎందుకంటే అకాల మృత్యు ప్రారంభమైంది. ద్వాపర యుగంలో కూడా కనీసం 100 సంవత్సరాల ఆయుష్ ఉండేది. అప్పటి నుండి ఇంకా దేహభ్రాంతి కారణంగా మృత్యు లోకంగా మారింది. ద్వాపర యుగం నుండి ఇంకా అకాల మృత్యువు కానీ, లేక దుఃఖాలు కానీ, మనోవికారాలు కానీ, భక్తి, సత్సంగాలు, పూజలు అవన్నీ ప్రారంభమయ్యాయి. తన జన్మల రహస్యం తనే మర్చిపోయారు. అప్పటి వరకు ఎలా ఉన్నారు, 2 కిరీటాలతో, వజ్రఖచ్చితమైన విశ్వరాజ్య కిరీటం ఒకటి ఉండేది, ఇంకొకటి దేవతలకు ప్రభామండలం, దివ్యమైన పవిత్రమైన ప్రభలు వెలుగొందుతూ ఉండేవి. అందుకోసం దేవతల్ని ద్వికిరీటధారులు అనేది. ద్వాపర యుగంలో దేహభ్రాంతికి వశమయ్యారు. అలాంటి స్వచ్ఛమైన పవిత్రమైన జీవితాన్ని కోల్పోయారు, మనోవికారాలకు లోనయ్యారు. కాబట్టి అప్పటి నుండి ఎలా అయింది, ఒక పవిత్రతా కిరీటం ఎగిరిపోయింది, పవిత్రతా కిరీటం కోల్పోయారు. మరి అలాంటి పవిత్రతా కిరీటాన్ని కోల్పోయి కేవలం రాజ్యాలు మాత్రమే, సామాన్యమైన రాజులుగా జన్మించారు. సామాన్యమైన రాజులుగా ద్వాపర యుగం నుండి ప్రారంభమైంది రాజుల రాజ్యం. అలా ద్వాపర యుగంలో సామాన్యమైన రాజులయ్యారు. తర్వాత భక్తి కూడా ఎలా అయిపోయింది, మేమే దేవతలు ఉండేది, పూజ్యులుగా ఉండేది అనే విషయాన్ని మర్చిపోయి, పూర్వజన్మ స్మృతులు మర్చిపోయి, లక్ష్మీనారాయణులం మేమే, రాధాకృష్ణులం మేమే, సీతారాములం మేమే అనే విషయాన్ని మర్చిపోయి తర్వాత తన చిత్రాలకు తనే పూజించడం ప్రారంభించారు. అనేక మంది దేవతల్ని పూజించడం మొదలుపెట్టారు. పూజా విధానంలో కూడా ఒక్క పరమాత్మనే పూజించడం కాకుండా దేవతల్ని పూజించడం ప్రారంభించారు. ఈ విధంగా అనేక ఉత్సవాలు, పండగలు, శాస్త్రాలు, యుద్ధాలు అన్ని ద్వాపర యుగం నుండి ప్రారంభమయ్యాయి. నాది నీది అనేటువంటి భేదభావం ప్రారంభమైంది. అనేక శాఖలు ప్రారంభమయ్యాయి, విభేదాలు ప్రారంభమయ్యాయి. అందుకోసం అప్పటి నుండి యుద్ధాలు, హింస, రక్తపాతం ఇవన్నీ ప్రారంభమయ్యాయి. కాబట్టి అనేక మతాలు వచ్చేసాయి. అలా ద్వాపర యుగంలో ఆత్మ 21 పునర్జన్మలు తీసుకుంటూ వచ్చేసింది. దాదాపు 100 సంవత్సరాల జీవితకాలం ద్వాపర యుగంలో ఆత్మ 21 పునర్జన్మలు తీసుకుంటుంది. ఆ విధంగా జనాభా కూడా అలా మనోవికారాల వలన ఎక్కువ సంతానం కలగడం ప్రారంభించింది. ఇక్కడ తర్వాత
ద్వాపర యుగంలో కాపర్ ఏజ్గా ఉంది, రాగి యుగం. కలి ఇనుప యుగంగా మారింది. ఐరనే, ఇక్కడ అంతా ఐరన్ ఏజ్. అన్ని ఫ్యాక్టరీలు, ఇల్లు, వస్తువులు, వాహనాలు అన్ని ఐరన్ పైన ఆధారపడి ఉంది. అదే గట్టిది, అదే కావాలి. బయట అంతా ఐరన్, ఒంట్లో ఐరన్ ఉండదు, అలా అయిపోయింది. ఐరన్ లేదు, ఐరన్ లేదు, ఐరన్ ఏజ్. దీంట్లో దుర్బలంగా మారింది, ఆత్మ దుర్బలంగా ఉంది, మనస్సు దుర్బలంగా అయింది, శరీరం అంతకంటే దుర్బలంగా, రోగి, భోగి, వికారి. అందుకోసం అంటారు దేవతల ఆయుష్ సంపూర్ణమైన ఆయుష్. ఎందుకంటే వాళ్ళది యోగి జీవిత కాలం ఎక్కువ. ఇక్కడ భోగి అయ్యారు కాబట్టి రోగి అయ్యారు, భోగి అయ్యారు, మనోవికారాలకు లోనయ్యారు కాబట్టి రోగాలు ప్రారంభమయ్యాయి. భోగి జీవితం, అందుకోసం ఆయుష్ కూడా తగ్గిపోయింది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా మరణిస్తారో తెలియదు. మృత్యులోకం, అకాల మృత్యు, ఏ క్షణంలో ఏమవుతుందో ఎప్పుడు భయంతో జాగ్రత్తలు అన్ని ఇన్షూర్ చేసుకున్నా కానీ అయినా కానీ భయంతో జీవించాల్సిందే, చింతలు భారాలు మోయాల్సిందే. తనువు రోగి, మనస్సు చింత, ధనం యొక్క ఆర్థికమైన దుఃఖము, అది ఉన్నా కష్టమే లేకున్నా కష్టమే. ఎక్కువైపోయినా దాన్ని ఎక్కడ దాచాలి, ఎలా పెంచాలి, ఎలా పంచాలి, అందరికీ ఎక్కువైనా చింతనే. ధనము ఉన్నా దుఃఖమే లేకున్నా దుఃఖమే. ప్రతి ఒక్కరికి అలా శాపగ్రస్తులైపోయారు. ఎక్కడున్నా కానీ దుఃఖాన్ని తప్పించుకోలేకుండా సకల దుఃఖాలు, అష్టదిగ్బంధనం, అనేక రకాల దుఃఖాలు పొందుతూ ఉండడం ఈ కలియుగం యొక్క శాపగ్రస్తులైపోయారు. ఈ విధంగా ప్రకృతి కూడా దుఃఖపెట్టేది. ప్రతి ప్రాణి దోమ కుట్టినా కానీ మనుషులు మరణిస్తారు, అలా అయిపోయారు. అన్ని రకాల రోగాలు, అన్ని రకాల క్రిమికీటకాలు, అన్ని రకాల విష జంతువులు. ఎందుకు ఇలా? మనుష్యాత్మ అంత తామసికంగా మారింది. మనుష్యాత్మ యొక్క అనేక రకాల వికారాల తాపం ఉంది. అందుకోసం గ్లోబల్ వార్మింగ్, అందుకోసం ఈ బాంబ్స్ అన్ని ఎందుకు వద్దనుకున్నా కానీ, హింస వద్దనుకున్నా, శాంతి విశ్వశాంతి అన్నా కానీ ఎందుకున్నాయి ఇన్ని బాంబ్స్, ఇన్ని రకాల టెర్రరిజం, ఇన్ని రకాలు ఎందుకు తయారవుతుంది? ఇది ఏ ఒక్కరి పాపం కాదు. చేసిందంతా మొత్తం ప్రపంచంలో ఉన్న మనుష్యాత్మల యొక్క వికారాల తాపం, కామక్రోధాది విషయ వికారాల యొక్క అగ్ని అలా మనుషులకు ప్రేరణ కలిగిస్తుంది బాంబ్స్ తయారు చేయడం. ఈ ఒక్కరి పాపం వలన తయారు కావట్లేదు హింస, రక్తపాతం. మనందరి యొక్క మనోవికారాల యొక్క అగ్ని వలన, మనోవికారాల క్రోధం యొక్క జ్వాల ఏం చేస్తుంది? దాని వలన అలాంటి బాంబ్స్ వద్దనుకున్నా కానీ తయారవుతున్నాయి. వాటి ద్వారా వినాశనం కాక తప్పదు. ఆ విధంగా కలియుగంలో ఆత్మ 42 పునర్జన్మలు తీసుకుంటుంది. అకాల మృత్యు, వెంట చావడం, పుట్టడంలో ఎక్కువ దుఃఖాన్ని, జన్మలో గర్భంలో ఉన్న దుఃఖమే, జన్మ తీసుకున్నప్పుడు ఏడుపే, జన్మ తీసుకుంటే ఏడవకుంటే ఏమంటారు? అమ్మో ఏదో రోగం వచ్చింది కావచ్చు, భయమే, ఏడవాలి. నియమం, కలియుగం యొక్క నియమం, ఏడవాలి. గర్భంలో ఉన్న ఏడుపే. ఎన్ని ప్రతిజ్ఞలు చేస్తుందట ఆత్మ, ఏ పాపం చెయ్యను, నేను ఇంకా బయటకు తీయి, వద్దు ఇక్కడ చీము, రక్త మాంసాలు వద్దు, ఇక్కడ నుండి నన్ను ఈ జైలు నుండి బయటపడేయని భగవంతుడిని మొర పెట్టుకుంటూ ఉంటుందట ప్రతిజ్ఞలు. మళ్ళీ ఇక్కడ మాయాలోకంలో జన్మ తీసుకోగానే వే అంటే అక్కడిదక్కడే నేనెందుకు, ఒక్క క్షణంలో మాయ చుట్టేసుకుంటుంది. బస్ మళ్ళీ ఎప్పట్లాగే అలాంటి పాపాలన్నీ చేయడం మొదలు పెడతారు కలియుగంలో. గర్భంలో ఉన్న దుఃఖమే, జన్మ తీసుకున్నప్పుడే ఏడుపే, జీవితం అంతా ఏడవాల్సిందే, మరణిస్తే ఏడుపే. ఈ లోకంలో ఎక్కడున్నా దుఃఖం తప్పించుకోలేరు, అలాంటి దుఃఖం. ఎందుకంటే కర్మలే ఆ విధంగా అయ్యాయి, మనోవికారాల కారణంగా వికర్మలు చేశారు, అందుకోసం కర్మంగా ఉన్నాయి. అన్ని విధాల సుఖం ఉంది అనడానికి వీల్లేదు ఇక్కడ. తనువుతో, మనస్సుతో, ధనంతో సంబంధం, అన్ని రకాల సుఖాలు ఉన్నాయి అనడానికి ఎవరిది లేదు ఇక్కడ, నియమం లేదు. ఇప్పుడుంటే రేపు ఉండదు, రేపుంటే ఇవాళ ఉండదు. ఏదో ఒక రకంగా నవ్వుతున్నాం ఇప్పుడు అనంటే క్షణంలో నవ్వులైపోతాయి అని అంటారు, జాగ్రత్త అంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏది శాశ్వతం లేదు, ఏది గ్యారెంటీ లేదు.
కానీ స్వర్గంలో ప్రతి ఒక్కటి గ్యారెంటీగా ఉండేది, శాశ్వతంగా ఉండేది. ఇక్కడ దేనికి గ్యారెంటీ లేదు, ఏ సుఖానికి గ్యారెంటీ లేదు, దేనికి గ్యారెంటీ లేదు. ఏ ఒక్క మనిషి కూడా నీకు సదా సుఖం ఇస్తాను, జీవితాంతం ప్రేమగానే చూస్తాను, ఎవరు గ్యారెంటీ రాసి ఇవ్వలేదు. రాసి ఇచ్చినా కానీ తప్పదు, దుఃఖపడాల్సిందే. కర్మలే అలాంటిది, జన్మనే అలాంటిది, యుగమే అలాంటిది, కాలమే అలాంటిది, సీజనే అలాంటిది, సమయమే అలాంటిది, కాలం అలాంటిది. దుఃఖాన్ని తప్పించుకోలేరు ఎవ్వరు. ఏదో ఒక రూపంలో జబ్బు చేసింది, సామాన్యుడికి హాస్పిటల్లో వేసిన అదే దుఃఖం, ప్రెసిడెంట్కి హాస్పిటల్లో వేసిన అదే దుఃఖం శరీరంతో పొందాల్సింది. కాకుంటే సింపతి ఎక్కువ, సాధనాలు ఎక్కువ, వైద్యం ఎక్కువ తప్ప దుఃఖాన్ని మాత్రం ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ కలియుగం నియమం ఇది. కాబట్టి ఇది కలియుగం దుఃఖధామంగా మారింది. ఎందుకంటే కర్మలే ఆ విధంగా ఉన్నాయి, ఆత్మనే ఆ విధంగా ఉంది. 42 పునర్జన్మల్లో ఇలా ఎక్కువ చావడం పుట్టడంలో ఎక్కువ దుఃఖాన్ని పొందింది ఆత్మ, ఎక్కువ దుఃఖాన్ని పొందింది. ఎక్కువ తొందరగా చావడం, తొందరగా పుట్టడంలో ఎక్కువ దుఃఖాన్ని పొందుతూ వచ్చేసింది. కలియుగంలో ఏమైపోయింది, దుఃఖం వలన భగవంతుణ్ణి పూజించడమే కాదు, భగవంతుణ్ణి రమ్మని పిలిచి, భగవంతుని కొందరు దూషిస్తారు కూడా, కళ్ళు కనబడట్లేదా, ఎన్ని దుఃఖాలు పెరిగిపోయాయి. భగవంతుని కూడా అంటారు, ఎందుకు ఇంకా రాయిగా ఉన్నావు, ఇంకా చూడట్లేదు, ఇంకా ఎందుకు రక్షించట్లేదు, భగవంతుని కూడా దూషిస్తారు. ఆ విధంగా అయిపోయారు. భక్తి అంత తామసికంగా అయింది. ప్రకృతికి, చెట్లకు, నీళ్లకు, నిప్పులకు, పంచతత్వాలన్నింటినీ కూడా ఏది సుఖమిస్తే, ఏది ఉపకారం చేస్తే అదే భగవంతుడు. చంద్రుడి మీద వెళ్ళొచ్చి అదొక మట్టి అని రాయి తీసుకొచ్చినా కానీ ఇంకా భగవంతుడని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. అంత భక్తి ఎలా, భావన కాదు, పూర్తి ఏ రకంగా అయిపోయింది, పూర్తి తామసికంగా, ఆడంబరం కోసమే, స్వార్థం కోసం మాత్రమే, భయంతోనే, ప్రేమతో కాదు. భక్తి కూడా అంత తామసికంగా మారింది, ధార్మికంగా అంత తామసికంగా మారింది. ప్రతి దాన్ని, చెట్టుకు, పుట్టకు, నీళ్లకు, ప్రతి దాన్ని పూజించడం ప్రారంభించారు. ఒక్క భగవంతుడు పరమ పూజ్యుడు, పరమ సద్గురు, పరమ పిత అతడు. ఒక్క భగవంతుణ్ణి ఆరాధించాల్సింది. అనేకుల వైపు బుద్ధి, అనేకుల వైపు భ్రమించి ఎక్కడ ఏ సుఖం పొందుతాం, దేంట్లో ఎక్కడ ఏ సుఖం ఉంది, ఎక్కడ భగవంతుడు వచ్చి రక్షిస్తాడు, ఏం తెలియక భగవంతుడి పరిచయాన్ని మరిచిపోయి అనేక విధాలుగా భక్తి ప్రారంభమైంది. కలియుగంలో ఆ విధంగా భగవంతుడికి ఇంకా దూరం అయ్యారు. ఒక్క భగవంతుని పూజించడమే కాదు, దేవతల్ని పూజించడమే కాదు, ఏమైపోయారు, పవిత్రమైన వాళ్ళను పూజించడమే కాదు, ఇక్కడ కలియుగంలో ఉన్న సాధారణమైన కలియుగం మనుషుల్ని కూడా భగవంతుడిని పూజించే విధంగా అయ్యారు. అంత మూఢంగా అయ్యారు. సామాన్యమైన మనిషి కదా, జన్మ మరణాల్లో వస్తున్నాడు కదా, సుఖ దుఃఖాలు ఉన్నాయి, పాపపుణ్య కర్మలు చేస్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళు భగవంతుడు ఎలా అవుతారన్నా కానీ పర్వాలేదు. అదే విశ్వాసం, మనుషుల్నే భగవంతుడు అనుకునేంత విశ్వాసం. అలా విశ్వాసం అంతా రకరకాలుగా మారిపోయింది. ఎలాంటి భారతదేశము సర్వశాస్త్ర శిరోమణి గీతామాత తల కింద పెట్టుకునున్న విదేశీయులు మాత్రం భారతదేశానికి ఇక్కడ అన్ని దేవాలయాలు దర్శించుకోవడం కోసం, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కోసం వస్తారు కానీ డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు. ఇక్కడ భారతీయులు మాత్రం విదేశాలకు డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తారు కానీ విదేశీయులు ఇక్కడికి వస్తే మాత్రం ధర్మ ప్రధానమైన దేశం, చరిత్రవంతమైన దేశం, వాళ్ళు చూసేది మాత్రం పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కోసం, ఆశ్రమాలు తిరగడం కోసం వస్తారు. అంత ధర్మ ప్రధానమైనటువంటి దేశం, కానీ ధర్మం క్షీణించింది. ఇప్పుడు భారతదేశంలో భక్తి కూడా తామసికంగా మారింది. ఇతరులు కూడా చూసి నవ్వుకునే విధంగా, ఇంతమంది దేవుళ్ళా వీళ్ళకు అనుకునే విధంగా ఉంది. అంత ధర్మ ప్రధానమైనటువంటి దేశం చరిత్రహీనంగా అయిపోయింది. ఎలాంటి ఒక్క భగవంతునే పూజించేవారు ఇప్పుడు అనేకుల వైపు అనేకుల్ని భగవంతుడిగా పూజించే విధంగా అయిపోయారు. గీతాశాస్త్రం సర్వశాస్త్ర శిరోమణి అలాంటి ధర్మ గ్రంథం కలిగి ఉన్నా కానీ ధర్మాన్ని కోల్పోయారు. ధర్మం హద్దు దాటింది. ఏ ధర్మం కూడా తన హద్దు ప్రకారం లేదు. అన్ని ధర్మాలు ఇప్పుడు అధర్మాలు అయిపోయాయి. ప్రపంచంలో అనేక ధర్మాలు, అనేక మఠాలు వచ్చాయి. ఎంతో మంది రిపేర్ చేశారు. అయినా కానీ తాత్కాలికమే.
ఇప్పుడు ఇంకా భగవంతుడు తప్ప ఎవరు ఈ ప్రపంచాన్ని రక్షించలేరు. భగవంతుడు అవతరించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి భగవంతుడు ఇలాంటి ధర్మగ్లాని సమయంలో ఇదే భారతదేశంలో భగవంతుడు అవతరించి ధర్మస్థాపన చేస్తున్నాడు. ఇదే భారతదేశం సర్వ ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేటువంటి చాలా గొప్ప తీర్థస్థానం. ఇక్కడ నుండే పరమాత్మ సందేశం అందరూ పొందుతారు. పరమాత్మ పరిచయాన్ని, ఆధ్యాత్మికత ప్రారంభమైంది భారతదేశంలో. అలెగ్జాండర్ కూడా భారతదేశంలో వచ్చేసి ఆధ్యాత్మికత ఇక్కడే నేర్చుకున్నాడు. చివరికి అతడు చెప్పింది ఏంటి? నేను మరణించిన తర్వాత నా తోడు ఈ రాజ్యాలన్నీ రావు, ఖాళీ చేతులతో వెళ్తాను అనే సందేశం చివరికైనా అందాలి అని తన అనుయాయులకు చెప్పాడు. నిజంగానే అతడి సమాధి నుండి ఖాళీ చేతులు అతన్ని సమాధి చేశారు. అంటే విదేశీయులు కూడా ఆధ్యాత్మికతకు నేర్చుకున్నది భారతదేశం నుండి. అలాంటి చరిత్రవంతమైనటువంటి ఆధ్యాత్మ ప్రధానమైన దేశం ఇప్పుడు ఎలా ఉంది, ధార్మికంగా ఎలా ఉంది, వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఏ విలువలు లేకుండా అన్ని రకాలు కోల్పోయి చరిత్రహీనంగా కూడా మారింది. ఇలాంటి భారతదేశంను పరమాత్మ తిరిగి స్వర్గం చేయడం కోసం ఇదే భారతదేశంలో అవతరించి ఇదే భారతదేశాన్ని స్వర్గంగా మళ్ళీ తయారు చేస్తున్నాడు. అలాంటి స్వర్గంలో మళ్ళీ మనం దేవతలుగా కావచ్చు. దానికోసం ఇప్పుడు భగవంతుడి యొక్క జ్ఞాన యోగాల ఆధారం చేత మళ్ళీ మనం పూజ్యులుగా దేవతలుగా జన్మ తీసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి కలియుగం యొక్క అంతిమం, సత్యయుగం ఆరంభ సమయం, సంగమ యుగంలో ఎవరైతే పరమాత్మను తెలుసుకొని ధర్మ ప్రకారం, పరమాత్మ ఆజ్ఞానుసారం, గీతా ఆచరణ ప్రకారం ఆచరణాత్మకంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారు దేవతలుగా జన్మ తీసుకుంటారు. ధర్మాన్ని ఆచరించినటువంటి వారు దేవతలుగా జన్మ తీసుకుంటారు. ఇదే భూమి స్వర్గం అనబడుతుంది. ఇది నారాయణుడి యొక్క జన్మల కథ, నారాయణుడి యొక్క కర్మల కథ. ఎలాంటి కర్మలు చేయడం వలన నారాయణుడు అవుతారు, ఎలాంటి కర్మల వలన నారాయణుడు తన రాజ్యాల్ని కూడా కోల్పోయాడు, రాజులు రాజ్యాల్ని కూడా కోల్పోయారు, విలాసాలకు వికారాలకు వశమైపోయి. ఇది భారతదేశం యొక్క చరిత్ర. మనకు తెలిసిన చరిత్ర ఎంతవరకు? 2500 సంవత్సరాల పూర్వం వరకు మాత్రమే తెలుసు. అంతకు పూర్వం 2500 సంవత్సరాలు దేవతలు రాజ్యం చేశారు. 2500 సంవత్సరాల నుండి అనేక మతాలు, అనేక ధర్మాలు, అనేక రాజ్యాలు, ఇవన్నీ 2500 సంవత్సరాల నుండి ప్రారంభమయ్యాయి. తర్వాత తిరిగి భారతదేశం స్వర్గం అవుతుంది. ఇక్కడే మళ్ళీ దేవతలు, రాధాకృష్ణులు ఇక్కడే జన్మ తీసుకుంటారు. మళ్ళీ స్వర్గం ప్రారంభమవుతుంది. అలాంటి స్వర్గంలో 33 కోట్ల మంది దేవతల్లో ఒకరు అవుతాం. పరమాత్మ జ్ఞానం పొంది పరమాత్మ పరిచయాన్ని పొందితే పరమాత్మ స్మృతిలో కార్తీక మాసం శివుడి సందేశం ఇది. మీరు 33 కోట్ల మంది దేవతల్లో ఒకరు అవుతారు. ఎందుకంటే పరమాత్మ యొక్క యథార్థమైన జ్ఞానాన్ని తెలుసుకున్నారు. పరమాత్మ యొక్క యథార్థమైన శివుడి యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తించారు. పరమాత్మ ఇచ్చేటువంటి సుఖాలు ఎలాంటివి, అతడు సృష్టించిన స్వర్గం ఎలాంటిది అనే రహస్యం తెలుసుకున్నారు. కాబట్టి అలాంటి స్వర్గంలో 33 కోట్ల మంది దేవతల్లో ఒకరు కావచ్చు. అతడి యొక్క జ్ఞానం వలన అలాంటి స్వర్గంలో దేవతలుగా జన్మ తీసుకుంటారు. ఇది మరి మనుష్య ఆత్మ ఈ విధంగా మానవాత్మ మానవ జన్మనే తీసుకుంటుందనే విషయం గురించి రేపు తెలుసుకుంటారు. ఇది నారాయణుడి యొక్క జన్మల యొక్క కర్మల యొక్క జ్ఞానం, లేక భారతదేశం యొక్క హిస్టరీ ఇది, మన జన్మల యొక్క రహస్యం ఇది. మొత్తంలో మనుష్యాత్మ ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటుంది, తక్కువలో తక్కువ ఒక జన్మనైనా తీసుకుంటారు. ఇది జన్మల రహస్యం. ఇది తర్వాత ఇంకా విస్తారంగా రేపు ఇంకా తెలుసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు భగవంతుడి జ్ఞాపకంలో కూర్చుందాం. ఓం శాంతి.
నేను ఒక ఆత్మను. పరమాత్మ సంతానాన్ని. కర్మల ద్వారా, జ్ఞానం ద్వారా పరమాత్మ అస్తిత్వాన్ని గుర్తించి నేను బ్రాహ్మణుడనయ్యాను. నేను సంగమయుగ వాసిని. కలియుగ తీరాన్ని వదిలేశాను. దుఃఖధామాన్ని వదిలేసి పరమాత్మ ఒడిలో పసి పిల్లవాడిగా ఉన్నాను. పరమాత్మ యొక్క జ్ఞానామృత పాలనలో ఉన్నటువంటి ఆత్మను. నేను ఆత్మ, పరం పవిత్రమైన ఆత్మను. పరమాత్మ నన్ను పూజ్యుడిగా చేస్తూ ఉన్నాడు. సర్వశక్తివంతుడి స్మృతిలో నా అనేక జన్మల పాపకర్మలన్నీ భస్మమవుతూ ఉన్నాయి. నేను స్వచ్ఛమైన మేలిమి బంగారంగా అవుతున్నాను. నాలోని అవగుణాలన్నీ సమాప్తమవుతూ ఉన్నాయి. నా కఠోరమైన స్వభావం, సంస్కారమంతా సరళంగా మారుతూ ఉంది. నా కర్మబంధాలన్నీ సమాప్తమవుతూ ఉన్నాయి. నేనతడికి సమీప బంధువును, అతడి యొక్క సంతానాన్ని. అతడిచ్చే సుఖాలకు అధికారిని. నన్ను పవిత్రంగా చేసి పూజ్యుడిగా చేస్తూ ఉన్నాడు. నేను పరమ పూజ్య ఆత్మను. పవిత్రమైన ఆత్మను. సర్వ సద్గుణ సంపన్నంగా ఉండే ఆత్మను. నేను సదా శ్రేష్ఠ కర్మలే చేస్తాను. నా భవిష్యత్తు జన్మలన్నీ ఉజ్వలంగా ఉన్నాయి, పూజ్యనీయంగా ఉన్నాయి. వర్తమానమంతా నాది భవిష్యత్తును నిర్మిస్తూ ఉంది. సత్యమైన తండ్రిని తెలుసుకొని సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాను. నేను సత్య స్వరూపాత్మను, శాంతి స్వరూపాత్మను. అనేక జన్మలుగా నా తండ్రి కోసమే వెతికాను, పరితపించాను, కొండలు కోనలు తిరిగాను. అతడు నన్ను గుర్తించాడు. కోట్లలో ఒకరిగా నన్ను స్వీకరించాడు. అతడి ఉపకారానికి, అతడి కర్తవ్యాలను ఎలా కొనియాడగలను? సదా సుఖదాత నాకు. జన్మల సుఖమిచ్చిన తండ్రి అతడు. నా హృదయంలో, మనోనేత్రంలో నా తండ్రి స్వరూపమే జ్యోతి స్వరూపం. సదా నేను అతడి స్మృతిలో ఉంటాను. అతడి గుణాలే నా గుణాలు. అతడు ప్రేమ సాగరుడు.
నేను ఆత్మ, అతడి సంతానము, ప్రేమ స్వరూపాత్మను. పరమాత్మ నాకు జన్మ జన్మల కర్మల కర్మలే చేస్తాను. ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. నా ఇంద్రియాలను నిగ్రహించుకొని భవిష్యత్తులో రాజ్యాన్ని పొందు సుఖస్వరూపాత్మను, శాంతి స్వరూపాత్మను. నాకొక కొత్త జన్మ లభించింది. నా తండ్రి ఇప్పుడు శాశ్వతమైన సుందరుడు. శాశ్వతమైన సంబంధం నా తండ్రితో ఉంది. అనేక జన్మల్లో అనేక కర్మబంధాల్లో చిక్కుకున్న ఆత్మను నన్ను నా తండ్రి తీరానికి చేర్చాడు. ముక్తి, జీవన్ముక్తి ప్రదాత అతడు. నేనిప్పుడు అఖండమైన అపారమైన శాంతిలో నిమగ్నమై ఉన్నాను. ఇదే శాంతి అవతారంగా, ఒక పాత్రధారిగా, నిమిత్త మాత్రంగా అందరితో వ్యవహరిస్తాను. ఓం శాంతి.